హాయ్ సార్, కృష్ గారు. హలో మధు గారు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఘాటి టీజర్ సార్. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ రెస్పాన్స్. అసలు అనుష్క గారిని మరో మరో యాంగిల్లో మరో లెవెల్లో చూపించారు. ఇప్పుడు అంతా టాలీవుడ్ లో అదే హాట్ టాపిక్ సార్. ఫస్ట్ అరేబియా కడలి చెప్పండి సార్, ఏంటి ఈ కథ, ఎలా స్టార్ట్ అయింది? సో రైట్ నో ఇప్పుడు సూర్యకుమార్ గారు ఉన్నారు మన డైరెక్టర్ గారు. సో ఆయన నేను కలిసి వర్క్ చేసేవాళ్ళం. ఆయన నా మూవీస్ అన్నిటికీ సెకండ్ యూనిట్ డైరెక్టర్గా వర్క్ చేసేవాళ్ళం, కో డైరెక్టర్, చీఫ్ అసోసియేట్. సో ఆయన చేసిన డాక్యుమెంటరీలు కొన్ని ఉన్నాయి, ఈ జాలర్ల మీద కొన్ని చేసి ఉన్నాయి. అదే టైంలో చింతకింది శ్రీనివాసరావు, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు, హీ నేరేటెడ్ అస్ దిస్ స్టోరీ. కళింగాంధ్రలో ఒక జాలర్లు ఎక్కడో గుజరాత్లో పట్టుకుట్టి కోసం ఇక్కడ ఒక మనకి తూర్పున ఒక సముద్రం ఉందన్నమాట. ఆ సముద్రాన్ని వదిలి అటువైపు అరబిక్ కడలికి వెళ్ళి అక్కడ వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్తున్న క్రమంలో సముద్రంలోకి వెళ్ళిపోతే, సముద్రం అనేది చాలా వాళ్ళకి ఆహారానికి అది ఆధారం. అదే టైంలో చాలా ప్రమాదం. ఒక చిన్న తుఫాన్ రావచ్చు, లేకపోతే ఎక్కడో తెలియకుండా సరిహద్దు నీళ్లు దాటొచ్చు. దాటితే వాళ్ళు ఒకసారిగా జాలర్లు ఉన్న వాళ్ళు వాళ్ళకి వేరే దేశం నుంచి వచ్చిన ఖైదీల్లాగా మిగిలిపోతారన్నమాట. సో ఈ కథ నేను ఈ సూర్యకుమార్ గారి దగ్గర నుంచి, మన చింతకింది గారి దగ్గర నుంచి ఈ కథ ఇవన్నీ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అన్నమాట. సో దీన్ని కనుక మనం ఒక మంచి వెబ్ సిరీస్గా చేస్తే చాలా బాగుంటుందని వి అప్రోచ్డ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సో దెన్ అక్కడ ప్రైమ్ వీడియో టీమ్ హెడ్ బై పద్మ గారు అండ్ రేష్మ, దే రియల్లీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ వీ వెంట్ అహెడ్ టు డెవలప్ దిస్ సిరీస్ అండ్ ఫైనల్లీ ఇక్కడ దాకా మాట రిలీజ్ చేసే స్టేజ్కి వచ్చామండి. సార్ కొంచెం అంటే తండేల్తో కొంతమంది పోలుస్తున్నారు. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ట్రైలర్ కట్ కూడా కొంచెం తండేల్తో కొన్ని పోలికలు ఉన్నాయి, తండేల్ సినిమాలా అనిపిస్తుంది అన్న కామెంట్స్ ఉన్నాయి సార్. అంటే అనిపిస్తుందండి, ఎందుకంటే రెండింటి ఉన్న నేపథ్యం ఒకటే అన్నమాట. సముద్రం, జాలర్లు, వాళ్ళు ఒక సరిహద్దులను దాటి వెళ్ళి ఒక విదేశంలో చిక్కుకోవటం. బట్ వెబ్ సిరీస్ అనేది, సినిమా అనేది ఒక కాయిన్కి టూ సైడ్స్ లాగండి. నేను ప్రతిసారి చెప్తున్నాను అనమాట. రెండు పవర్ఫుల్ వే టు టెల్ స్టోరీస్, బట్ ఆ రెండు కూడా డిఫరెంట్ పర్పసెస్ సాల్వ్ చేస్తాయి. ఒక సినిమాలో వచ్చేసరికి ఒక క్లైమాక్స్, ఒక స్ట్రైట్కి చెప్పేయాల్సి ఉంటుంది. బట్ వెబ్ సిరీస్లో ఏంటంటే క్యారెక్టర్ డెప్త్స్, మనం ప్రతి క్యారెక్టర్ యొక్క ప్రతి షేడ్ని గంటల తరబడి, లేకపోతే ఆ ఎపిసోడ్స్లో అనేకమైన ట్విస్టులకి ప్లే ఉంటుందండి. సినిమాలో మనకు అంత ఛాన్స్ ఉండదు అన్నమాట బేసికల్గా. సో ఇక్కడ ఏంటంటే ఈ కథ, ఇప్పుడు తండేల్ వాళ్ళ సినిమాకి సరిపడినంత కథ రాసుకున్నారు, కానీ ఇక్కడ అరేబియా కళ్ళు అనేది ఒక సిరీస్కి సరిపడినంత కథ అన్నమాట. అండ్ ఇది ఒక స్టోరీ అనేది ఫార్మాట్ని డిసైడ్ చేసిద్దండి, ఇంకో విధం కాదు, అదవే రౌండ్ కాదన్నమాట. అండ్ సెకండ్ థింగ్, టుడేస్ ఆడియన్స్ లవ్ టు లివ్ ఇన్సైడ్ ద స్టోరీ ఫర్ డేస్ అండి. ఆ వెబ్ సిరీస్ అనేది ఆ లగ్జరీ ఇస్తుంది అన్నమాట. సో ఈ ఈ ఈ ఈ టైంలో ఈ కథని వెబ్ సిరీస్గా చెప్తే చాలా బాగుంటుందని చెప్పి మేము వెబ్ సిరీస్ ఫార్మాట్ని ఎన్నుకోవటం జరిగిందండి. సూర్యకుమార్ గారు, సార్ ఈ కథను పర్టికులర్ గా మన క్రిష్ గారికి ఎందుకు చెప్పారు? పర్టికులర్ గా క్రిష్ గారిని ఎందుకు మీరు అప్రోచ్ అయ్యారు ఈ కథతో? నేను ఆయనకు చెప్పాను ఈ కథని. నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను సార్. వర్క్ చేసేటప్పుడు వేరే ఒక ప్లాట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఈ కథ నాకు సజెస్ట్ చేశారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది, దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పాత్రలు ఉన్నాయండి దీంట్లో. అవన్నీ కూడా నాకు పెద్ద ఆపర్చునిటీ రియల్లీ. సో ఆయన చెప్పిన కథ బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. దాంట్లో చిన్న చిన్న చేంజెస్ కూడా చేసుకున్నాం. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. అంటే డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు అని చెప్పాను కదండి, శ్రీనివాసరావు గారు ఆయన కథ రాశారండి. దెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్ గురించి మాట్లాడుతున్న సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ అండి, అండ్ సూర్యకుమార్ గారి డైరెక్షన్. సో దెర్ ఆర్ సెవరల్ పీపుల్ హూ రియల్లీ గాట్ దేర్ ఎక్స్పర్టైజ్. దెన్ ఇట్ రియల్లీ యు ఆర్ సీయింగ్ వాట్ యు ఆర్ సీయింగ్ టుడే అండి.